ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. స్ట్రైట్ వెళ్ళిపోతే డెడ్ ఎండ్ వస్తుంది, ఒక లెఫ్ట్ మెయిన్ రోడ్ వస్తుంది అనమాట. అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం దిల్సుఖ్ నగర్ వైపు వెళ్తాం. అటు నుంచి సిగ్నల్ నుంచి రైట్ వెళ్ళిపోతే మనం మలక్పేట వైపు వెళ్ళిపోతాం. డే టు టైం కూడా చూపించి మనం మాట్లాడుకుందాం. 5:13 జూలై 25. ఎ వెరీ వండర్ఫుల్ గుడ్ ఈవినింగ్. ముస్రంబాగ్ బ్రిడ్జ్కి సంబంధించి జూలై మంత్ అప్డేట్ వీడియో ఆల్రెడీ నేను తీసిన. అది అంబర్పేట్ వైపు నుండి వస్తూ ఆ వీడియో షూట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మీ అందరికి ఒక మాట ఇచ్చిన, అదేంటిది అంటే ఇటువైపు నుంచి కూడా వర్క్ ఎలా జరుగుతుందో చూపిస్తా అని. ఆ ఇచ్చిన మాటలో భాగంగా ఇక్కడ దాకా మరలా రావడం జరిగింది. జస్ట్ 2 days బ్యాకే ఈ ఫ్లైఓవర్ వీడియో చేసిన. మీరు చాలా మంది చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ వర్క్ ఏమేమి జరుగుతుంది, ఎలా జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇంతమందికి ఇక్కడ పిస్తా హౌస్ ఉండే, దాన్ని తీసేసినారు. దీంతో ఒక మెమొరీ ఉంది. అప్పుడు పెళ్ళైన కొత్తలో నేను నా భార్య ఇందులో మండి తిన్నాం. బట్ అప్పుడు మండి బాగాలేకుండే. ఇట్స్ ఓకే, అవుతుంటుంది అప్పుడప్పుడు. ఇది ఏంది హౌస్ ఆఫ్ ఆఫర్స్ అంట. ఇది లోకల్లో ఉండే వాళ్ళు కొంచెం కమెంట్ చేయండి, ఎందుకు ఇక్కడ రేట్లు తక్కువ ఉంటాయా? చాలా మంది అవుతున్నారు లోపల బయట కూడా. లేకపోతే ఇప్పుడు ఏమన్నా ఆఫర్ పెట్టినారా? అండ్ ఇది మన బండే, రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు. ఈరోజే ఒక బ్రో చూసి మనం గుర్తుపట్టి మాట్లాడడం జరిగింది అనమాట, మన సబ్స్క్రైబర్ పిర్జాదిగూడలో. చలో, ఇక్కడ చూసుకుంటే ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ అంతా కూడా వర్క్ అనేది జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ లాంటిది ప్రైమ్ టైంలో అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చిన్న రోడ్డు, యాక్చువల్లీ లెఫ్ట్ వెళ్ళవలసిన వాళ్ళది, బట్ దీన్ని ఇప్పుడు 2-way చేయడం జరిగింది ఇక్కడ వరకు. సో ఈ రకంగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అయితేనే ఉంది ఆల్రెడీ కూడా. ఇది మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ ఇది వర్క్ జరుగుతుంది. అండ్ చిన్న పైపులు కూడా ఉన్నాయి, చిన్న చిన్న పైపులు ఇవి. అండ్ ఇటువైపు చూసుకుంటే ఈ రిటైనింగ్ వాల్, ఇది కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. నేను మొన్న వచ్చినప్పుడు చూసిన, ఈ రోజు చూస్తున్నా, ప్రీవియస్ మంత్ చూస్తున్నా, ఈ మధ్యలో కొంచెం వర్క్ అనేది స్పీడ్ అయితే చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పర్లేదు, బెటరు. ఎందుకంటే మనము రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తాం కాబట్టి మనకు తెలుసు వర్క్ ఏ లెవెల్లో జరుగుతుంది ఏంటిది అని. ఇక్కడ ఇంతకు ముందుకు ఇవన్నీ జాగా ఉండే, ఇట్లా ప్రహరీ గోడ అట్లాంటివి కూడా ఉండే, అవన్నీ కూడా కూల్చివేయడం జరిగింది. ఈ ల్యాండ్ అంతా కూడా తీసేసుకున్నారు. వేరే వాళ్ళంతా కూడా మళ్ళా షెడ్ వేసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. హైదరాబాద్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా టచ్ చేయాలని ఒక కసితోటి ఉన్న దేవుడి ఆశీర్వాదం, దేవుడి దయ, మీ దయ నాతోడు ఉంటే ఖచ్చితంగా నేను వెళ్తా. ఎందుకంటే యాక్చువల్లీ మనది డ్రీమ్ పెద్దదిలే, చెప్తే కొంతమందికి కామెడీగా ఉంటుంది, బట్ చెప్పేదానికంటే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదిగోండి, ఈ రకంగా ఈ ఇటు సైడ్ ఈ వాల్ అండ్ అటువైపు వాల్ వర్క్ చేసుకుని ఆ వాల్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఈ పిల్లర్ టు ఈ పిల్లర్ ప్రీవియస్ మంత్లో వర్క్ జరుగుతుండే. ఇప్పుడు ఆ వర్క్ అంతా కూడా అయిపోయినట్టుగా మనం క్లియర్గా చూడొచ్చు. ఇది ఎందుకోసం తవ్విరు, ఇక్కడ మొత్తానికైతే ఇది తవ్వి ఉంచి మట్టి తీసిర్రు. ఇదిగోండి, ఇక్కడ వర్క్ జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా పైపులు ఉన్నాయి. మనం అటు సైడ్ నుంచి వెళ్ళి దీని వ్యూ చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ దేనికోసం మొత్తానికైతే కొత్త బిల్డింగే కట్టినారు. చలో, ఇందులో నుంచి ఏదో గ్యాప్ చూసుకొని బయటికి వెళ్దాము. ఇది వర్కర్స్ ఉండడం కొరకు ఇలా క్యాబిన్ ఏర్పాటు చేసుకున్నారు. ఎస్, గ్యాప్ ఉంది, వెళ్తున్నాం ఈ గ్యాప్లో నుంచి.
వావ్, అమేజింగ్. ఎక్కడికక్కడ వర్క్ అనేది జరుగుతూనే ఉంది. బ్రో ఏదో షూస్ అమ్ముతున్నట్టుండు. ఎస్, ఆ వీడియోలో నేను అక్కడ వరకు ఆ కార్నర్ దాకా వచ్చి ఇదంతా కూడా చూపించడం జరిగింది. ఇదిగోండి పైన కూడా వర్క్ అటు వైపు నుండి ఇటు వైపుకు జరుగుతుంది. అక్కడ ఒక మనిషి ఉండి చూడండి, పైన వర్క్ చేస్తుండు. చలో ఇంకొంచెం అలా ముందుకెళ్తూ చూద్దాం ఇంకా ఏమేమి మనకు కనబడుతున్నాయి, వర్క్ ఏం జరుగుతుంది అనేది. అండ్ మీ దగ్గర ఏదైనా ఇలా గవర్నమెంట్ ఆధ్వర్యంలో వర్క్ జరిగితే డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి, బట్ డిసప్పాయింట్ కాకండి. 100% ఏదో ఒక టైంలో అక్కడికి వెళ్తా. ఇది గ్రౌండ్ లెవెల్లో ఈ 2 పిల్లర్స్ వర్క్ జరగాల్సింది, జరిగింది. ఇదొక పిల్లరు అండ్ అదొక పిల్లర్. ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుంటే మనం అంబర్పేట్ వైపు నుండి వస్తే అది కూడా అక్కడ అది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే, ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ ఎండింగ్ పాయింట్ వరకు వర్క్ అనేది ఆల్మోస్ట్ ఫినిషింగ్ దశలోనికి వచ్చేసింది అనమాట. ఇట్లా ఎక్కడం కొరకు అక్కడ మట్టి వేసి ఇట్లా అప్పు చేయాలి, ఇక్కడ దిగడం కోసం డౌన్లో అక్కడ వర్క్ ఆల్రెడీ జరుగుతుంది. ఇది మేబీ వెరీ సూనే ఫినిష్ అవుతుండొచ్చు. బట్ ఇది ఇటువైపు ఇది బై డైరెక్షనల్ బ్రిడ్జ్ కాబట్టి ఇటువైపు ఫినిష్ కావడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూద్దాం, ఇదిగోండి అక్కడ వరకు ఆ స్టార్టింగ్ పిల్లర్, స్టార్టింగ్ ఒక 2 పిల్లర్స్ మధ్యలో వర్క్ జరిగింది. ఇక్కడ ఈ పిల్లర్ టు ఈ పిల్లర్ అండ్ ఈ పిల్లర్ టు ఈ పిల్లర్ వర్క్ జరగాలి. అండ్ ఇక్కడ ఇంకా పిల్లర్ ప్లేస్మెంట్ జరగాలి, ఇంకా చాలా జరగాల్సింది ఉంది. అండ్ లాంగ్లో చూడొచ్చు పెట్రోల్ బంక్ పక్కన ఆ ల్యాండ్ తీసుకుంటున్నట్టున్నారు. అది కూడా అక్కడ దాకా వెళ్దాం మరలా. అరే ఇందాక అక్కడ వెళ్ళినా నాకు కనవలేదు, అటు నుంచి ఇక్కడికి వచ్చినాక అది కనబడ్డది. 107 J/L ఎల్బీ నగర్ సికింద్రాబాద్ బస్సు వెళ్తుంది. ఎస్, ఇది ఇప్పుడు ఇక్కడ కూల్చివేయడం జరుగుతుంది ఇల్లునైతే. ఎందుకొరకంటే ఇందాక మీకు చూపించిన కదా, ఇదిగోండి ఇది బై డైరెక్షనల్ బ్రిడ్జ్ కాబట్టి ఇక్కడ వరకు ఇదైతే ఎలా వచ్చిందో ఇటువైపు కూడా ఇలా వస్తుంది. సో దాని కొరకే ఈ ల్యాండ్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ పెట్రోల్ బంక్ కూడా ఉంటుందో పోతుందో మరి. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇక్కడ వీళ్ళందరూ కూడా సరి చేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా బ్యాక్ వెళ్తున్నారు, చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు వీళ్ళు. దీన్ని బట్టి చూస్తే పనులు స్పీడప్ అయినాయి అని మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా బ్యాక్ చేసుకుంటున్నారు. ఇదంతా పైన ఫ్రంట్ ఈ రైలింగ్ ఇదంతా ఉంటుంది, ఇవన్నీ కూడా తీసేస్తున్నారు. ఈ రకంగా మన హైదరాబాద్లో ఉన్న మూసీపై నిర్మిస్తున్న బ్రిడ్జ్కు సంబంధించి జూలై మంత్ ఎండ్ అప్డేట్ ఇది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి ఫ్లైఓవర్ గురించి వీడియో కింద కమెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం చేయండి.
నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తే, నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టాటా, బాయ్ బాయ్.